ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడికి తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో తెలియజేశాడు. 10-11 వచనాలు తెలియజేశాడు. మనుషులకు హాని చేయటకై వాటికి అధికారం ఇవ్వబడింది. ఏ మనుషులు? 9:5 చెప్తున్నాడు, దేవుని ముద్ర లేని మనుషులకు మాత్రమే. మరి ఏ ముద్ర ఉంది? వ్యభిచారనే ముద్ర ఉందా? శరీరంలో డబ్బులు సంపాదిస్తున్నామేమో. దొంగనే ముద్ర ఉందా? దొంగతనాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాము. మోసగాడు మోసగట్టే ముద్ర ఉందా? అబద్ధికుడు అబద్ధికురాలనే ముద్ర ఉందా? ఉపయోగం లేదు. ఈ రౌడనే ముద్ర ఉందా? ఈ ధర్మతులనే ముద్ర ఉందా? ఉపయోగం లేదు. ఇతరులకు ప్రార్థన పడే ముద్ర ఉంటే, ఈ ఒక భక్తి పడాలనే ముద్ర ఉంటే అదే దేవుని ముద్ర. ఆత్మీయురాలనే ముద్ర ఉంటే, రక్షణ పొందిన వ్యక్తిని ముద్ర ఉంటే, ఆత్మవిషయం పొందిన ముద్ర ఉంటే నీవు ఏ హాని చేయడానికి కూడా హక్కు లేదు. ఆ విడతలకు నీవు ఏ కీడు చేయడానికి హక్కు లేదు. కానీ వాటికి అధికారం ఎందుకు తెలుసా? దేవుని ముద్ర ప్రజలకు కీడు చేయడానికి ఇచ్చాడు. ప్రార్థన మానేసి ఇంటికి పడుకుంటే దేవుని ముద్ర నీ మీద ఉండదు. ఆనాడు ఇంటి మీద గొర్రె పిల్ల రక్తపు ముద్ర ఉన్న ఇంటిలో హాని జరగల. ఆనాడు ప్రతి ఇంటికి గొర్రె పిల్ల రక్తపు ముద్ర ఉంటే హాని జరగల, కీడు జరగల. ఏ ఇంటి మీద అయితే ఆ గొర్రె పిల్ల యొక్క ముద్ర లేదో ఆ ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. ఐగుప్తు దేశంలో జరిగిన ఘోరమైన ఘోషణే ముద్ర లేని వాళ్ళ వాళ్ళనుకునయ్యారు. ముద్ర ఉన్న వారికి కీడు చేయడం హక్కు లేదు. ఆ ముద్ర ఉండాలని దైవజనులకు ప్రయాసం. మిమ్మల్ని ప్రాంతంలో నలగొట్టి, ఉపవాస ప్రాంతంలో నలగొట్టి, ఆత్మీయ జీవితాలలో విశ్వాస జీవితాలలో స్థిరపరచాలని ప్రార్థన పడే ముద్ర, భక్తి పడదైన ముద్ర, క్రీస్తు ముద్ర, యేసు ముద్ర మీ మీద వేయబడాలని ప్రయాసం. మీరేమో ఆయన వండుకుని నిద్రపోతున్నారు. రక్షణ పొంది కూడా, మారుమనసు పొంది కూడా, యేసు దేవుడిని తెలుసుకుని కూడా సంఘ క్రమంలో భక్తి లేకుండా, సంఘ క్రమంలో ప్రార్థన రాకుండా ఉన్నవే నీకు ఆ ముద్ర ఉండదు. నీకు ఆ ముద్ర లేకపోతే ఆ చివరి దినాలలో, ఆ దుర్దినాలలో, ఆ ఉగ్రత కాలంలో ముద్ర లేని వాడికి హాని చేయడానికి అధికారం ఇస్తారు. ఆ అధికారం పట్టుకుని వచ్చి దేవుని ముద్ర లేని వారిని కొడతాయి. అది 5 నెలల నుండి ఆ బాధ, 5 నెలల బాధ. ఆ బాధ తట్టుకోలేక, భరించలేక సాధారణ ప్రయత్నం చేసిన మరణం దూరంగా పారిపోతుందా? అలాంటి ఉద్యోగంలో మీరు ఉండకూడదని దైవికంగా నా ప్రయాసం. అలాంటి కీడు మీరు పొందుకోకూడదని ఒక ఆత్మీయుడిగా శ్రమపడుతున్నది జవాబు గ్రామ ప్రజల కోసం. దేవుడి పిల్లలారా, సేవకుల మాట వినండి. సేవకుడు తిరుగుబాటు చేయకుండా నష్టపోతారు. ఆ ఉగ్రత మీకు వస్తే, ఆ కీడు మీకు వస్తే, ఆ విడత మిమ్మల్ని పుడితే 5 నెలలు ఉంటుందంట బాధ. భూమి మీద తేడు మనిషిని పుడితే ఎంత బాధో, 24 గంటలు ఎంత బాధ. ఆ బాధ 5 నెలలు ఉంటుందంట. తట్టుకోగలుగుతావా? తట్టుకోలేక చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తే మరణం పారిపోతుందట. అలాంటి ఉగ్రత మన మీద రాకూడదని, అలాంటి కీడు మన మీద రాకూడదని, మన పిల్లల మీద రాకూడదని దైవాన్ని ఆశిస్తూ ప్రార్థన జరిపిస్తున్నాం. సహకరించడానికి ఇష్టపడతావా? సహాయపడడానికి ఇష్టపడతావా? లేదా సరుకుతావా, గొడుగుతావా, తిరుగుబాటు చేస్తావా, ఎదురెడతావా? జాగ్రత్త.
ఎన్నోసార్లు క్షమించయ్యా, ఎన్నోసార్లు తిరుగుపట్టేశారు, ఎన్నోసార్లు సేవకుల మీద సరిగా, ఎన్నోసార్లు సేవకుల మీద ఎదురాడా. మా కోసం సేవకులు ప్రయాసపడుతుంటుంటే, మా కోసం మా పిల్లల కోసం సేవకులు ప్రార్థన చేసుకుంటుంటే మేమైతే తిరుగుపట్టేసి ఎదురాడి నా ప్రార్థన తిరుగుతురాకు సుఖించమనుకుంటూ జీవిస్తున్నాం. ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా, 5 నెలల వరకు బాధ వస్తుందని, తేరుకుని ఒక రోజున్న బాధ 5 నెలలు ఉంటుందని ఆ ఉగ్రత మాకుందయ్యా, ఆ శ్రమ మాకుందయ్యా. అయ్యా నీ రక్షణ మాకు కావాలి, అయ్యా నీ ఆత్మీయుడు మాకు కావాలి. యేసయ్యా నేను వెంబడిస్తామయ్యా, నేను అనుసరిస్తామయ్యా. ప్రార్థన చేస్తారు. అదే అదే